మత్స్యకార సోదరులందరికీ నమస్కారం. మీ అందరితో మాట్లాడడానికి ఈరోజు రావడానికి ప్రత్యేకత ఉన్నది. ఎందుకంటే మీకు గత ప్రభుత్వ హయాంలో జరిగిన అన్యాయాలు మీకు ఒక్కసారి గుర్తు చేయాల్సిన అవసరం ఉన్నది. ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ ఎప్పుడు కూడా మత్స్యకారులని ఒక ఓటు బ్యాంకుగా మాత్రమే వాడుతున్నది, కానీ మత్స్యకార జీవన విధానం మారాలని ఏ రోజు ఆలోచించలేదు. ముఖ్యంగా నెల్లిమర్ల నియోజకవర్గ మత్స్యకారులకు వస్తే జట్టి అని ఎంతకాలం ఊరించారన్నది మీ అందరికీ తెలిసిన విషయమే. కానీ ఏమీ చేయలేదు, కట్టెడు మట్టి కూడా తీయలేదు. మరి 1924 మధ్యలో చనిపోయిన మత్స్యకారులందరికీ కూడా అరాకొరగా అక్కడక్కడ 5 లక్షల లోపే, కొన్ని చోట్ల 3 లక్షలు, కొన్ని చోట్ల 4 లక్షలు, అలాగా 5 లక్షల లోపే డబ్బులు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. అందులో సుమారు 64 మందికి ఇవ్వకపోతే మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ 64 మందికి కూడా ఇప్పుడు 5 లక్షలు చొప్పున మనం ఇవ్వడం జరిగింది, వాళ్ళ తాలూకా కాంపెన్సేషన్. కాబట్టి మీరు ఒకసారి ఆలోచించండి. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, మన విశాఖపట్నం హార్బర్లో బోట్లు కాలిపోతే మొట్టమొదటి స్పందించిన వ్యక్తి మన డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు అంటే మీ అందరికీ ఎంత ఇష్టమో నాకు తెలుసు. ఆయన ఎప్పుడూ కూడా మత్స్యకార పక్షపాతి, మత్స్యకారుల గురించి ఆయన ఆలోచిస్తారు. ఆయన వెంటనే వచ్చి తన సొంత నిధుల నుంచి మీకు 50,000 చెప్పిన కాలిపోయిన బోట్లు అన్నిటికీ కూడా చెక్కులు అందించారు. మీ అందరూ దాన్ని చూశారు. ఆ తర్వాతే ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు, కాబట్టి వాళ్ళు వచ్చి స్పందించి చేతులు దులుపుకున్నారు. అందరికీ కూడా సమన్యాయం అక్కడ జరగలేదన్న విషయం మీ అందరికీ కూడా తెలుసు. కాబట్టి మీరు ఆలోచించాల్సింది ఏంటంటే, ఎప్పుడూ కూడా మీ సమస్యల మీద పోరాడుతున్నది జనసేన పార్టీ, పవన్ కళ్యాణ్ గారు. ఉప్పాడు మొదలుకొని ఏ తీర ప్రాంతం చూసినా కూడా మత్స్యకార సోదరులను అడగండి, ఎప్పుడూ కూడా ఉప్పాడు తీర ప్రాంతం కోతకు గురవుతుంటే ఏ ప్రభుత్వమైనా పట్టించుకున్నదా? అక్కడ అందరూ కూడా చాలా అవస్థలు పడుతుంటే కేంద్రం నుంచి నిధులు తెచ్చి ఈరోజు దాన్ని సవ్యంగా చేసే మార్గంలో ముందుకు తీసుకెళ్తున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. మరి మీరు ఒకసారి ఆలోచించండి. ఎప్పుడైతే మన తీర ప్రాంతంలో బోటు గల్లంతైందో మళ్ళీ వైసీపీ నీచ రాజకీయాలకు తెరతిలేపింది. ఒక జానకిరామ్ అనే ఒక చీడపురుగు అక్కడ మధ్యలో కూర్చొని మిమ్మల్ని అందరినీ కూడా డైవర్ట్ చేయడానికి, మిమ్మల్ని అందరి మనసుల్ని కలుషితం చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. మరి ఆ రోజు బోటు మునిగిపోయిన రోజు ఆ రోజు ఉత్తరాంధ్రలో ఉన్న ఏ ఒక్క లీడరైనా వచ్చాడా? మాజీ మంత్రి సిది అప్పలరాజు వచ్చాడా? ఈ మధ్య శ్రీనివాస్ వచ్చాడా? హాస్పిటల్లో ఉన్నప్పుడు వచ్చి చూసారా? మొత్తం ఖర్చులన్నీ పెట్టుకొని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అన్నీ చేసి ప్రతి వాళ్ళకి కూడా అక్కడక్కడ డెత్ డిక్లేర్ చేసి, ఆ డ్రైవర్ చెప్పిన మాటలను బట్టి డెత్ డిక్లేర్ చేసి ప్రతి కుటుంబానికి 5 లక్షలు కాదు 10 లక్షలు మీకు ఎక్స్గ్రేషియా ఇచ్చింది. అది గుర్తుంచుకోండి. మరి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మంచిదా, లేకపోతే గత ప్రభుత్వంలో మిమ్మల్ని మోసం చేసి ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్న ఈ వైసీపీ నీచ రాజకీయ పార్టీ మంచిదా? మీరు ఆలోచించండి. ఒక్కసారి ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఎందుకంటే నాకు కొన్ని విషయాలు నా దగ్గరికి వస్తున్నాయి. ఈరోజు కూటమి ప్రభుత్వం మీ కుటుంబాలను ఇంకా ఎలా ఆదుకోవాలని ఆలోచిస్తుంటే మిమ్మల్ని పక్కదారి పట్టించి, మిమ్మల్ని ఉసిగొల్పి ధర్నాలు చేయించి మీ చేత అన్ని చెత్త పనులన్నీ చేయిస్తున్నారని నా దృష్టికి వచ్చింది. నేను చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో లోకం మాధవి నెల్లిమర్ల నియోజకవర్గ ఎమ్మెల్యే ఎప్పుడు కూడా మన మత్స్యకారుల గురించి ఆలోచిస్తుంది. మోంతా తుఫాన్లో మీరు చెప్పిన మాట విన్నాం, మిమ్మల్ని అందరినీ ఆదుకున్నాం. ప్రతి విషయంలో కూడా ఎప్పుడైనా మత్స్యకార కుటుంబాలు తల్లడిల్లు అంటే మేము ముందుంటాం. అలాగే జనసేన క్రియాశీల సభ్యత్వాలు తీసుకున్న కొందరు మన మత్స్యకారులు చనిపోతే వాళ్ళకి ప్రత్యేకంగా వచ్చి చెక్కులు అందించిన ఘనత కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ గారిది, జనసేన పార్టీది. మరి మీరు అవన్నీ గుర్తుంచుకొని ఖచ్చితంగా మసలుతారని ఈరోజు మీ దగ్గర మళ్ళీ నీచ రాజకీయాలు చేయడానికి వైఎస్ఆర్సీపీ ప్రబుద్ధులు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి హయాంలో వస్తున్నారని తెలిసింది. కాబట్టి మరొక్కసారి మీకు చెప్తున్నాను, మళ్ళీ మోసాలకు గురవ్వకండి. ఏదైనా మీకు మంచి జరుగుతుందంటే అది ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలోనే జరుగుతుందని మీ అందరికీ తెలియజేస్తున్నాను. జై ఎన్డీఏ.